నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మధురవాడ చంద్రంపాలెం జెడ్పీ హై స్కూల్లో ముందే వచ్చిన సంక్రాంతి. అమ్మఒడి రెండో విడత పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి. ఆన్లైన్ రుణాలు వేధింపుల కేసులో 4 అరెస్టు. నిందితులను పూణేలో అదుపులోకి తీసుకున్నామన్న క్రైమ్ డీసీపీ సురేష్ బాబు. అమ్మఒడి, రైతు భరోసా పథకాలు దేశానికే ఆదర్శం. రాష్ట్రంలో సంస్కరణలు చేపట్టిన ఘనత సీఎం జగన్దేనన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కన్నబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. శ్రీవారి సేవలో మంచు కుటుంబ సభ్యులతో పాటు హీరోయిన్ కీర్తి సురేష్. మధురవాడలో ముందే సంక్రాంతి వచ్చింది. ఒకవైపు సంక్రాంతి పండుగ, మరోవైపు అమ్మఒడి పథకం ప్రారంభోత్సవం కన్నుల పండుగగా జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరై సంక్రాంతి వేడుకలతో పాటు అమ్మఒడి రెండో విడత పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మధురవాడ చంద్రంపాలెం జెడ్పీ హై స్కూల్లో సంక్రాంతి ముందే వచ్చినట్లయింది. భోగి మంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, కోలాటాలు, విద్యార్థుల నృత్యాలతో సంక్రాంతి పండుగను తలపించేలా వాతావరణం కనిపించింది. అమ్మఒడి రెండో విడత పథకం ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రంపాలెం జెడ్పీ హై స్కూల్ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసులు అందంగా తీర్చిదిద్దిన సంక్రాంతి రంగవల్లులను తిలకించారు. భోగి పండుగను ముందే జరుపుకున్నట్లుగా మంటలు వెలిగించి సంక్రాంతికి స్వాగతం పలికారు. విద్యార్థులు కోలాటాలు, నృత్యాలతో ఆహుతులను అలరించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యమంత్రి జగన్కే చెల్లిందని మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కన్నబాబులు అన్నారు. 2020లో కరోనా విలయతాండవం చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ 6,700 కోట్ల రూపాయలు రెండో విడత అమ్మఒడి పథకానికి విడుదల చేసి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. దేశంలో 64% వ్యవసాయం ఆధారంగా ఉన్న నేపథ్యంలో ప్రపంచ దేశాలకు దీటుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలోనే చంద్రంపాలెం జెడ్పీ హై స్కూల్కు పెద్ద పేరుందని 3,700 మంది విద్యార్థులు ఈ స్కూల్లో ఉన్నారంటే ఇక్కడ చదువు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింతగా పటిష్టం చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. జగన్మోహన్ గారు కూడా తీసుకొస్తామని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తారు. ఎందుకంటే మనకు తెలుసు అందరికి విద్య ఎంత ఇంపార్టెంటో. ఆ విద్య అనేది లేకపోతే ఏ సమాజమైనా ఏ దేశమైనా మనం కూడా సాధించలేదు, ముందుకెళ్ళలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున విద్యా వ్యవస్థకి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్, ఇక్కడ స్కూల్ కూడా సార్ మినిస్టర్ గారు మన స్టేట్లోనే నంబర్ 1 స్కూల్ అండి. గవర్నమెంట్ స్కూల్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇది. అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజున మనం నిజంగా ఆర్థిక పరిస్థితి చెప్పుకోవాలంటే మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే మీకు కరోనా వచ్చినా, తుఫాన్ వచ్చినా, భూకంపం వచ్చినా, ఏది వచ్చినా కూడా ఆ మాట జరిగి తీరుతుంది. అమ్మఒడి రెండో విడత పథకం ప్రారంభంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సంక్రాంతి పండుగకు అంతా సిద్ధమవుతున్న నేపథ్యంలో తల్లుల ఖాతాలోకి అమ్మఒడి నిధి జమ కావడంతో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఆన్లైన్ యాప్ల ద్వారా తీసుకున్న రుణాలు కట్టాలంటూ వేధింపులకు గురిచేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేస్తారు. 4 సభ్యులు గల ముఠాలో నెల్లూరుకు చెందిన ఒక వ్యక్తిని పూణేలో అరెస్టు చేసి విశాఖకు తరలించారు. మిగతా 3ని సైబరాబాద్ పోలీసులు విచారణ అనంతరం నగరానికి తరలిస్తామని క్రైమ్ డీసీపీ సురేష్ బాబు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. గాజువాకకు చెందిన మండవ ఆహ్లాద అనే యువతి ఆన్లైన్ యాప్ల ద్వారా 3 లక్షల రూపాయల రుణం తీసుకుంది. ఆ రుణం కట్టాలంటూ కాల్ సెంటర్ల నుంచి ఫోన్లు రావడంతో వేధింపులు భరించలేక గతేడాది నవంబర్ 3వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. ఆన్లైన్ యాప్ల హెడ్ క్వార్టర్స్ మహారాష్ట్రలోని పూణేలో ఉండడంతో అక్కడికి సైబర్ క్రైమ్ ఎస్ఐతో ఒక బృందాన్ని పంపించారు. నెల్లూరుకు చెందిన గౌతమ్ అలియాస్ సురేష్, పూణేకు చెందిన పరశురాం, చైనాకు చెందిన పరశురాం భార్య లియాగ్,
ఆషిక్ షేక్లు ముఠాగా ఏర్పడి సుమారు 30 చైనా యాప్ల ద్వారా ఆన్లైన్ రుణాలు ఇస్తుంటారు. గాజువాకకు చెందిన ఆహ్లాద కూడా ఈ యాప్ ద్వారా రుణం తీసుకుంది. వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో నెల్లూరుకు చెందిన గౌతమ్ అలియాస్ సురేష్ ను పూణేలో అరెస్టు చేసి అనంతరం విశాఖ కోర్టులో హాజరుపరిచామని క్రైమ్ డీసీపీ సురేష్ బాబు తెలిపారు. తీసుకున్న తర్వాత లోన్ రికవర్ చేసేవాళ్ళు ఫోన్ ద్వారా వాడిని ఇబ్బంది పెట్టడం వల్ల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి పేరెంట్స్కి ఫోన్ చేసి ఈవిడ లోన్ తీసుకుని తిరిగి కట్టలేదని చెప్పి అందరికీ స్ప్రెడ్ చేయడం వల్ల ఆవిడ అవమానం భరించలేక సూసైడ్ చేసుకుని చనిపోయారు హ్యాంగింగ్ ద్వారా. తర్వాత దాని గాజువాక పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ క్రమంలో దాన్ని ఆన్లైన్ ఇన్వాల్వ్ అయినందు కనుక ఏసీపీ సిసిఎస్ గారికి ట్రాన్స్ఫర్ చేశారు. ఏసీపీ సిసిఎస్ గారు దర్యాప్తు చేస్తూ దర్యాప్తు కాలంలో ఈ ఆన్లైన్ యాప్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ పూణేలో ఉందని చెప్పి కనుక్కుని ఆ పూణేలో హైపర్ టైల్స్ అట్ బర్గాన్ పార్క్ లేన్ 6 పూణే మహారాష్ట్ర స్టేట్ లో ఉంది. అక్కడికి ఒక టీమును పంపించడం జరిగింది. సైబర్ క్రైమ్ ఎస్ఐ గారిని సిబ్బందిని పంపిస్తే అక్కడ వారు ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అందులో ఒక ములే గౌతమ్ ఎలియాస్ సురేష్ ఈజ్ నేటివ్ ఆఫ్ నెల్లూరు ఈజ్ వర్కింగ్ విత్ దట్ కాల్ సెంటర్. అయితే ఈ కాల్ సెంటర్ పరశురామ్ అనే అతను రన్ చేస్తున్నారు. ఈ పరశురామ్ గారి వైఫ్ లియాంగ్ ఈవిడ చైనా నేషనల్. అయితే ఇంకొక దాన్ని సూపర్వైజ్ చేస్తున్నారు హకీమ్ షేక్. వీళ్ళందరూ కలిపి రన్ చేస్తున్నారు. ఈ కాల్ సెంటర్లో సుమారు 600 మంది ఎంప్లాయీ పనిచేస్తున్నారు. త్రూ అవుట్ కంట్రీ దే గాట్ 30 యాప్స్. ఆన్లైన్ యాప్లకు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మిగతా ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు ఇంతకు ముందే అరెస్టు చేశారు. వారి విచారణ అనంతరం గాజువాక కేసులో ఈ ముగ్గురిని విశాఖకు తరలించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో అమ్మఒడి, రైతు భరోసా పథకాలు చారిత్రాత్మకంగా నిలుస్తాయని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీన్ని అమలు చేస్తున్నారు. అమ్మఒడి, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు ఓ సంస్కరణ, ఒక చరిత్ర అంటున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబుతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తుంది. ఈ విశాఖ జిల్లాలో అమ్మఒడి పథకాన్ని ఈరోజు ప్రారంభించేందుకు ఇన్ఛార్జ్ మంత్రి కన్నబాబు వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇట్లాగా అమ్మఒడి అనేది ఒక పెద్ద సంస్కరణ. జగనన్న అమ్మఒడి పథకం అనేది దేశంలోనే ఒక గొప్ప సంస్కరణలుగా భవిష్యత్తులో ఒక కీర్తించబడగలిగిన పథకం అది. ఎందుకంటే ఈరోజు మీరు చూడండి, బడికి పిల్లల్ని పంపించలేక డ్రాప్ అవుట్స్ చాలా దారుణంగా, దయనీయంగా సంవత్సరాలు గడిచినా కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగోక పిల్లల్ని పంపించలేక. అందుకే తల్లులకి సంవత్సరానికి 15,000 ఇస్తాను, మీ పిల్లల్ని మీరు బడికి పంపించండి, మీ ఆర్థిక పరిస్థితి నేను చూసుకుంటానని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి సుమారు 42 లక్షల మంది పైచీలకు తల్లులకి ఈరోజు మళ్ళీ రెండో విడత, లాస్ట్ ఇయర్ కాకుండా మళ్ళీ ఈ సంవత్సరం కూడా 15,000 చొప్పున సుమారు 6,200 కోట్ల వరకు ఇవాళ వాళ్ళ అకౌంట్లో వేస్తూ ఉన్నారు. బహుశా చరిత్రలో ఒక సంక్షేమ పథకానికి ఎట్ ఏ టైము సింగిల్ పేమెంట్లో ఒకే రోజు ఇంతమందికి డిస్బర్స్ చేయడం అనేది హిస్టారికల్. ఇది రైతు భరోసా, అమ్మఒడి ఇవన్నీ కూడా హిస్టారికల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ. సో అలాంటి హిస్టారికల్ ప్రోగ్రాంలో మేమందరం కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు విశాఖ జిల్లాలో కార్యక్రమాల్లో నేను పాల్గొంటా ఉన్నా. సార్, ఇప్పుడు ఈఎన్సీ ఇచ్చిన దీని నేపథ్యంలో దీనికి ఇబ్బంది ఏమి ఉండదు? ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా, అమ్మఒడి ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్. అది ఎస్సీసీకి ఏమి ఇబ్బంది? మేము అర్బన్లో చేస్తున్నాం, అర్బన్లో కోడ్ లేదు. ఇది పరిస్థితి. అమ్మఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టినందున ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ ఈ సంక్రాంతి సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఇన్ఛార్జ్ మంత్రి కన్నబాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గైజ్తో చిట్టిబాబు టీవీ, విశాఖపట్నం. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో మోహన్ బాబు,
విష్ణు, నటి కీర్తి సురేష్లు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని శ్రీవారిని వేడుకున్నట్లు మోహన్ బాబు తెలిపారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. మోసగాళ్ల చిత్రం త్వరలోనే విడుదల అవుతుందని మంచు విష్ణు తెలిపారు. ఆ చిత్రం విజయవంతం కావాలని శ్రీవారిని వేడుకున్నట్లు చెప్పారు. అభిమాన నటులతో సెల్ఫీ దిగేందుకు పలువురు పోటీ పడ్డారు. అంటే నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ గడిచిపోయిన సంవత్సరం అటువంటి రోజులు మళ్ళీ ఎన్ని జన్మలకైనా రాకూడదని, ఈ కలియుగంలో కూడా రాకూడదు, ఇది ఏ యుగాలు వచ్చినా కూడా రాకూడదు, అందరూ క్షేమంగా ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, మనందరం క్షేమంగా ఉండాలి అని మరొకసారి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఉన్నాయి. ఇప్పుడు సినిమాల గురించి ఇప్పుడు ఎనివే నేను సన్ ఆఫ్ ఇండియా అని తీస్తున్నాను, ఫిబ్రవరిలో రిలీజ్. దేవుడి దర్శనాన్ని సంక్రాంతి పండగ ముందు వచ్చి దర్శనం చేసుకునేది మా ఆనవాయిత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మోసగాళ్ళు త్వరలో రిలీజ్ అవబోతుంది. రిలీజ్ డేట్ త్వరగా ఉండాలి, బాగా జరగాలి. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి నిధిని సమకూర్చే యాత్ర ఈ నెల 14 నుండి ప్రారంభం కానుందని గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నెరెడ్డి నరసింహరావు అన్నారు. రామ మందిర నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమ రథయాత్ర పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో భక్తుల నుండి విరాళాలు సేకరిస్తామని తెలిపారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే గాజువాకలో వాసవి కళ్యాణ మండపంలో సభ నిర్వహించారు. 450 సంవత్సరాల భారతీయుల కలను అయోధ్యలో భూమి పూజతో ప్రధాని మోడీ నెరవేర్చారని కన్నెరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రతినిధి జనార్దన్, జీలకర్ర రమణ, భువనేశ్వరి, బోండా ఎల్లాజీ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పుస్తకాలు వస్తాయి, అంతకంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు రసీదు పుస్తకాల్లో వాళ్ళకి రసీదులు ఇవ్వడం జరుగుతుంది. అలా సుమారు 2000 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి రామ మందిరాన్ని అయోధ్యలో నిర్మాణం చేస్తున్నారు. దానికి యావత్ హిందూ సమాజం కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి అతీతంగా అందరూ ఏకమై నూతన రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఆ యొక్క నూతన రామ మందిరానికి నిధి సమర్పించుకునే అవకాశాన్ని భారతదేశంలో ఉన్న ప్రతి భక్తులకి కూడా కల్పిస్తూ ఈ నెల 14వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇంటింటికి మా రామ భక్తులు వస్తారు. ఎవరైతే ఆ శ్రీరామచంద్రమూర్తికి నిధి సమర్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి తోచినంత 10 రూపాయలు కానివ్వండి, 100 రూపాయలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చినట్లయితే అది అయోధ్యకి చేరుతుంది. మరి ఈ యొక్క మహా ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ క్రైస్తవ సమాజంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై ఏపీ క్రిస్టియన్స్ లీడర్స్ ఫోరం తీవ్రంగా మండిపడింది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని కోరుతూ ఫోరం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట క్రైస్తవ సోదరులు భారీ నిరసన తెలిపారు. చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ మనుగడ కోసం క్రైస్తవులకు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఫోరం విశాఖ చాప్టర్ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ అద్దేపల్లి రవిబాబు అన్నారు. అన్నదమ్ముల్లా ప్రజలు జీవిస్తుంటే మత విద్వేషాలు సృష్టించడం దుర్మార్గమని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఇదే చంద్రబాబు క్రిస్మస్ వేడుకలు, క్రైస్తవ సభల్లో పాల్గొని వాగ్దానాలు చేసినప్పుడు మత మార్పిడులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఫోరం అధ్యక్షుడు ఆలివర్ రాయ్, క్రైస్తవ సంఘాల నాయకులు రెవరెండ్ డాక్టర్ డీజే విల్సన్ బాబు, బిల్లీ గ్రహం, సన్నీ జేమ్స్, జాన్ పాల్ తదితరులు పాల్గొన్నారు. మా యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మరి ముఖ్యంగా ఆయన మాట్లాడిన 3 మాటలు ఏంటంటే, మరి క్రైస్తవులు టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి మత మార్పిడి చేస్తున్నారని, బలవంతంగా చేస్తున్నారని మాట్లాడారు. అది చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆ మాటను వెనక్కి తీసుకోవాలి. ఎవరు టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి మత మార్పిడి చేయలేదు. ఒకవేళ అలా చేస్తే చట్టాలు ఉన్నాయి, చట్టం తన పని తాను చేసుకుంటుంది. కానీ మీరు మతాల మధ్య చిచ్చు పెట్టడానికే ఆ లేనిపోని దానిని మీరు కల్పించి మాట్లాడారని మాత్రం మేము గట్టిగా చెబుతూ ఉన్నాం. అది లేనిపోయింది మీరు చెప్పడం మాత్రమే. మా మతాల మధ్య, అన్నదమ్ముల మధ్య భారతదేశం, లేకపోతే మన ఆంధ్ర రాష్ట్రం మరి అనేక మతాలకు నిలయం.
మేమందరం కూడా అన్నదమ్ములలాగా నివసిస్తున్నాం. వారి మధ్యన కలహాలు పెట్టడానికి, మత చిచ్చు పెట్టడానికి ఆ మాటను మీరు మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసం మీరు మాట్లాడారు. దయచేసి ఆ మాటను వెనక్కి తీసుకోవాలి. రెండవదిగా మీరు మాట్లాడిన మాట ముస్లింలు, బైబర్త్ ముస్లింలు, క్రైస్తవులు కన్వర్షన్ చేస్తున్నారు, వాళ్ళు పెరుగుతున్నారని చెప్పారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. రోజు రోజుకి మరి బైబర్త్ ముస్లింలు అన్నప్పుడు మేము బైబర్త్ క్రైస్తవులం కాదా? మాకు శిష్టకరణ సామాజిక వర్గంలోని ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం జరగాలంటే ఐక్యమత్యంగా ఉండాలని శిష్టకరణ సంఘం అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది ఎస్ఎన్కే వహంతి అన్నారు. అలీపురంలోని సంఘం కమ్యూనిటీ హాల్లో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో శిష్టకరణ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల నేతృత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ నాగేశ్వరరావు, అధ్యక్షుడు గజపతిరావు, జిల్లా కోశాధికారి హరనాథ్ పాత్రో దివాకర్. శిష్టకరణ సామాజిక వర్గం మేమంతా కూడా శిష్టకరణ కమ్యూనిటీ హాల్ విశాఖపట్నంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. క్యాలెండర్ ఆవిష్కరణ అని చెప్పి మన గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు గజపతిరావు గారు, అలాగే ముఖ్య సలహాదారు రాష్ట్రానికి, కావున శిష్టకరణ బంధువులందరికీ కూడా శిష్టకరణ తాలూకా శ్రేయస్సు కోరే వ్యక్తిగా నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా కె నాగేశ్వరరావు గారు, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అనేక బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులకి, కార్యవర్గానికి, అలాగే జిల్లా సంఘ సభ్యులకి, ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మేము చేసినటువంటి ఈ కార్యక్రమం, ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనేది ఒక ఘట్టం అయితే, రెండో ఘట్టంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి శిష్టకరణ బంధువు కూడా కలిసికట్టుగా మనం సాధించుకునే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి మీ అందరూ కూడా చేయూతనివ్వాలి, సహకరించాలి. ప్రతి ఒక్కరూ కూడా మేము సంఘం పెట్టాం అనే ప్రతి సంఘానికి కూడా మేము గౌరవిస్తాం. ఏ సంఘానికి కూడా అగౌరవపరిచే పని లేదు. ప్రతి వ్యక్తిని కూడా కలుపుకెళ్లే ఆలోచనతో ఉన్నాం మేము. ఇప్పుడు ఈరోజు కార్పొరేషన్ విశాఖపట్నంలో ఉంది. ఈ కార్పొరేషన్ పూర్తిగా మీరందరూ కూడా సహకరించి ప్రతి ఒక్క అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరినీ గౌరవించి ఆ డైరెక్టర్స్ ద్వారా ప్రతి ఎక్కడైతే సంఘాలు ఉన్నాయో. హెడ్లైన్స్ మరోసారి. మధురవాడ చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్లో ముందే వచ్చిన సంక్రాంతి. అమ్మఒడి 2వ విడత పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి. ఆన్లైన్ రుణాలు వేధింపుల కేసులో 4 అరెస్టు. నిందితులను పూణేలో అదుపులోకి తీసుకున్నామన్న క్రైమ్ డీసీపీ సురేష్ బాబు. అమ్మఒడి, రైతు భరోసా పథకాలు దేశానికే ఆదర్శం. రాష్ట్రంలో సంస్కరణలు చేపట్టిన ఘనత సీఎం జగన్దేనన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కన్నబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. శ్రీవారి సేవలో మంచు కుటుంబ సభ్యులతో పాటు హీరోయిన్ కీర్తి సురేష్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.